అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్కడ కీలక స్థానంలో ఉండి ఉద్యోగానికి వాలంటరీగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఓడిపోయినా కానీ 2,90,000 ఓట్లు సాధించారు. రాష్ట్రంలో జనసేన తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు సాధించింది ఆయనే. దానికి జేడీ క్లీన్ ఇమేజ్ కొంత తోడ్పడింది. 2019 ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే ఆయన జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. కానీ ప్రజా జీవితంలోనే ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో జేడీ కీలక పాత్ర పోషించారు. కొద్ది నెలల క్రితం జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాగలరనుకున్న పవన్ కళ్యాణ్ కేవలం జగన్పై ద్వేషంతో ఆ అవకాశాన్ని కాలదన్నుకున్నారు. కేవలం 21 సీట్లు తీసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోరుకుంటున్న ఓటర్ల ఆశలను పవన్ ఒమ్ము చేశారు. ఇలాంటి నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం పలువురిని ఆకర్షించింది. జేడీకి ఉన్న క్లీన్ ఇమేజ్, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు జేడీ పార్టీ ప్రత్యామ్నాయం కావడం నుంచి అలాంటి పార్టీ ఒకటి ఉందని గుర్తించేవారు కూడా తక్కువే ఉంటారు. కానీ రాష్ట్ర ప్రజలు అయితే టీడీపీ లేదా కాంగ్రెస్ తప్ప మరో అవకాశం లేని పరిస్థితులతో విసిగిపోయారు. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రూపు మార్చుకుని వైసీపీగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. 45 ఏళ్లుగా ఇదే పరిస్థితులు చూసి విసిగిపోయారు జనం. ఈసారి మూడో ప్రత్యామ్నాయం బలంగా వస్తే మాత్రం దానిని వదులుకోరు ప్రజలు. జేడీ లక్ష్మీనారాయణ కూడా బహుశా 2029 ఎన్నికల టార్గెట్ గా పార్టీని పెట్టి ఉండవచ్చు. కానీ ఆయన తన పార్టీని ఎన్నికల్లో ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేయడం లేదు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన అక్కడ వైసీపీ బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే ఆయనతో పాటు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో జిల్లాకు ఒక నియోజకవర్గం నుంచి గట్టి అభ్యర్థిని నిలిపి పోటీ ఇచ్చేలా చేస్తే ఆయన పార్టీ జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడే ఆయన స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ జనంలోకి బాగా వెళ్ళగలుగుతుంది. మరి జేడీ తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి కృషి చేస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.